ఉండకూడదు. అయ్యో నేను ఇలా చెప్పకపోతేనే, అయ్యో నేను ఇలా చేయ అనే పశ్చాత్తాపం ఉండకూడదు. తృప్తి ఉండాలి. మన 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 బంధువులు దాటిపోయినా తృప్తి ఉండాలి. మనం పోయేటప్పుడైనా తృప్తిగా పోవాలి. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడుకున్నా, నా వాళ్ళని అనేకుల విశ్వాసంలోకి తీసుకొచ్చా. నా దేవుడు నన్ను చూసి తృప్తిపడే జీవితమే నేను జీవించా. రేపు ఆయన ముందుకు వెళ్ళినా నాకు ఇబ్బంది లేదు. తృప్తిగా కన్నుమూయాలి. ఇతరులను ఆదుకున్న సాక్ష్యం ఉండాలి, హెల్ప్ చేసిన సాక్ష్యం ఉండాలి, ధైర్యపరిచిన సాక్ష్యం ఉండాలి, ప్రేమ చూపిన సాక్ష్యం ఉండాలి, సహాయం చేసిన సాక్ష్యం ఉండాలి, గుండె చేతిలో వారిని ఆదరించిన సాక్ష్యం ఉండాలి. విడలారా, మన వాళ్ళకి అర్థం కాదు. ఎవరన్నారా అని శాలేమన్నా అంటారు. మేము ఉన్నాంగా అంట. ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు నువ్వు. కానీ అనేక పర్యాయాలు శాలేమన్న మాట ద్వారా ఆదరించబడి ఉన్నారు వారు. అందుకే వారి కళ్ళు శాలేమన్ననే వెతుకుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం లేదు, పోతా ఒక మాట అన్నా చాలు. అదే విధంగా నువ్వు తయారు కాగలిగితే నన్ను ఎందుకు వెతుకుతాయి? ఆ ప్రేమ, ఆ ఆదరణ, ఆ బాధ్యత నీలో చూసినప్పుడు ఇక నన్ను ఎతకో కళ్ళు నిన్నే వెతుకుతాయి. ప్రైజ్ ది లార్డ్. సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి అందరికీ చెప్తున్నా, దేవుని ప్రేమతో నింపబడండి. దేవుని ప్రేమతో నింపబడండి. అవసరమైతే మేలు చేసి శ్రమ పడండి. ఫైనల్గా చెప్తున్నా, ఆఖరికి చెప్తున్నా, సంఘంలో బిడ్డలకు కూడా చెప్తున్నాను, ప్రేమను బట్టి కొన్ని బాధ్యతలు నెత్తినేసుకుంటే కొన్ని అగచాట్లు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రేమను బట్టి కొన్ని బాధ్యతలు నెత్తినేసుకుంటే కొన్ని అగచాట్లు వస్తాయి. అగచాట్లకు భయపడి ప్రేమ లేని వారంగా అయిపోయామనుకో. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించకపోతే, ఎవరి బాధ్యత నెత్తినేసుకోకపోతే, ఎవరికి రెస్పాన్సిబిలిటీగా మనం ఉండకపోతే మనకి ఏ గొడవ ఉండదు, హ్యాపీ. మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీ. కానీ మనతో దేవుడు ఉండడు. నీకు ప్రాబ్లమ్స్ ఉండవు, దేవుడు కూడా ఉండడు నీతో. కానీ కొన్ని సమస్యలు వస్తే వచ్చినాయి, పర్వాలేదు, మనం మేలు చేసి శ్రమ పడుతున్నాం, కానీ కీడు చేసి శ్రమ పట్టలేదుగా. రాని వస్తే వచ్చినాయి, రాని ఏందంట, నా దేవుడు ఉన్నాడు, నేను అన్యాయం చేసి శ్రమ తెచ్చుకోవాలా, మేలు చేసి శ్రమ పడుతున్నా, ఆయన చూసుకుంటాడు అని నువ్వు శ్రమకు జడవకుండా ప్రేమను చూపుటకే నిర్ణయించుకున్నావు అనుకో, నీతో దేవుడు ఉంటాడు, ఆ సంఘంలో దేవుడు ఉంటాడు, ఆ సన్నిధిలో దేవుడు ఉంటాడు, ఆ వ్యక్తుల దగ్గర దేవుడు ఉంటాడు. శ్రమలకు భయపడి ప్రేమ లేని సంఘముగా మనం ఉందామా? శ్రమలకు భయపడి ప్రేమ లేని వ్యక్తులంగా మనం ఉందామా? శ్రమ అయినా పర్వాలేదు, ప్రేమ కలిగిన సంఘంగా, ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? మీరు చెప్పండి. శ్రమైనా ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉందామా? చెప్పండి.